మార్నింగ్ గైస్, ప్రైజ్ లార్డ్. ఈరోజు స్తుతిద్దామా మనస్ఫూర్తిగా? రండి మనం అందరం కలిసి ఆయనని స్తుతిద్దాం మనస్ఫూర్తిగా. నాతో పాటు స్తుతించండి. మమ్మలను ఓదార్చువాడమైన దేవా మీకే మహిమ, జ్ఞానము గల ఆత్మదేవా మీకే స్తుతి, ప్రభు యొక్క ఆత్మదేవా మీకే స్తోత్రం, ప్రభుయగు యెహోవా ఆత్మదేవా మీకే మహిమ, నిత్యుడుగా ఆత్మదేవా మీకే స్తుతి, పరిశుద్ధ ఆత్మదేవా మీకే మహిమ, కుమారుని ఆత్మదేవా మీకే స్తుతి, దత్తపుత్రుని ఆత్మదేవా మీకే స్తోత్రం, దయగల ఆత్మదేవా మీకే మహిమ, ఆదరణ కత్యగు దేవా మీకే స్తుతి, విజ్ఞాపన చెయ్యు ఆత్మదేవా మీకే స్తోత్రం. మనస్ఫూర్తిగా స్తుతించండి. అది కూడా ఎటువంటి ఆలోచనలతో కాకుండా, ఎటువంటి తలంపులతో కాకుండా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయనను స్తుతించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన కార్యాలు బట్టి థ్యాంక్స్ గివింగ్ చేయండి. థ్యాంక్స్ చెప్పండి దేవుడికి. ఆయన చేసినా చేయకపోయినా మన తండ్రి, ఆయనకి ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి, కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూనే ఉండాలి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుదాం. ఆయన రెండో రాకడకు మనం సిద్ధమవ్వాలి. ఆత్మల కొరకు భారము కలిగి ఉండాలి. అటువంటి భారము కలిగి, అటువంటి రోషం కలిగి నా ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. ప్రార్థన చేస్తున్నారు కదా, ఈ లోకంలో ఎన్నో జరుగుతున్నాయి, వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా. పూర్తి విశ్వాసము కలిగి, పూర్తి నమ్మిక కలిగి, ఆత్మవిశ్వాసముతో ప్రతి ఒక్క అంశం కోసం మనం ప్రార్థన చేయాలి, ఆయన స్తుతించాలి. మనస్ఫూర్తిగా స్తుతించారనుకుంటున్నాను, దేవుడితో మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను. ప్రార్థన రూపంలో ఆయన ద్వారా ఆయనతో మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు అంతా ఆయనని స్తుతించండి, కనపరచండి, కీర్తనలు పాడండి, నూతనమైన పాటలు పాడండి. సింగ్ ద న్యూ సాంగ్స్ టు ద లార్డ్. ఓకే, థ్యాంక్ యూ.